ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల విరామం ఇచ్చారు. డేంజర్ జోన్ మినహా శిథిరాల తొలగింపు పూర్తి కాగా తాజాగా ఎక్స్కవేటర్లు సొరంగం నుంచి కూడా బయటకొచ్చాయి. ఇంకా 6 కార్మికుల ఆచూకీ లభించలేదు. 63 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా ఇప్పటి వరకు 2 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఫిబ్రవరి 22న సొరంగంలో ప్రమాదం జరగగా 8 మంది అందులో చిక్కుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు అధికారులైతే 3 నెలలు విరామం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. లక్ష్మి, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వద్ద ప్రమాదం సంభవించి నేటికి 64 రోజులైతే పూర్తయింది. అయితే ఇందులో చిక్కున్న 8 మంది కార్మికులు, ఇంజనీర్లు అయితే మృతి చెందారని అందరికీ తెలుసు. మరి ఈ వీరిలో ఇద్దరిని మాత్రమే ఇప్పటికీ ప్రభుత్వము అంటే రెస్క్యూ టీమ్ ద్వారా వెలికి తీశారు. ఈ ఇద్దరి డెడ్ బాడీలను కూడా వారి కుటుంబాలకైతే చేరవేయడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబాలకు కూడా ఈ సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు అందరికి కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలుసు. మరి ఈ సందర్భంలో మరి ఈ నెల అంటే 28వ తారీఖు 30 తారీఖు వరకు ఈ రెస్క్యూ టీమ్ అయితే వారి పనులు అయితే కొనసాగించే అవకాశం అయితే ఉంది. మరి ఈ నెల చివరి వరకు అయితే వారు రెస్క్యూ టీమ్ వారు పనిచేసి దాని తర్వాత మరి విరామం ఇచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఇక తిరుపతి జిల్లా